హలో ఎవ్రీవన్. రీసెంట్‌గా కొన్ని రకాల ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో లైక్ ఒప్పో, వివో, మోటో అలాగే వన్‌ప్లస్ ఇలాంటి ఫోన్స్‌లలో డైలర్ యూజర్ ఇంటర్ఫేస్ అయితే మారిపోయింది. ఇది చాలామందికి నచ్చలేదు. సో, దీని నుంచి ఓల్డ్ అప్‌డేట్ అంటే ఇంతకుముందు ఎలా ఉందో డిఫాల్ట్‌గా అలా వెళ్ళడానికి ఏం చేయాలి అని ఈ వీడియోలో నేను చూపిస్తాను. సో, చూడండి. సో, ఇప్పుడు ఆ అప్‌డేటు రిమూవ్ చేయాలంటే మనం మెయిన్ మెనూలోకి వెళ్ళాలి. మెనూలోకి వెళ్ళిన తర్వాత మన ఫోన్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్‌లో కూడా మనకు యాప్స్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఈ యాప్స్ అనే ఆప్షన్‌లోకి పోవాలి. అక్కడ నుండి మళ్ళీ యాప్ మేనేజ్‌మెంట్ అని ఇక్కడ స్పెషల్‌గా ఉంటది. ఇట్లా ఫోల్డరు అందులోకెళ్ళొచ్చు. లేదంటే కొన్ని ఫోన్స్‌లలో డైరెక్ట్ యాప్స్ అని ఉంటది. అది ఓపెన్ చేయాలి. అది ఓపెన్ చేసిన తర్వాత ఇందులో సెర్చ్‌లో ఫోన్ అని సెర్చ్ చేసి, ఈ ఫోన్ యాప్ ఓపెన్ అయిన తర్వాత దీన్ని ఫోర్స్ స్టాప్ జేయాలి. ఫోర్స్ స్టాప్ జేసి పైన 3 డాట్స్ ఉంటాయి. రైట్ సైడ్ టాప్‌లో అది ప్రెస్ చేయాలి. అన్‌ఇన్‌స్టాల్ అప్‌డేట్స్ అనొస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే ఓకే అనొస్తుంది. ఇక్కడ ఓకే చేయమంటారని. ఓకే అయిపోయిందనమాట. ఇప్పుడు అలా ఓకే అయిన తర్వాత మనకు మన ఇంటర్ఫేస్ ఎలా ఉంటదో చూద్దాము. నాకైతే ఇంతకుముందు ఉన్నట్టుగా ఇప్పుడు ఓల్డ్ ఇంటర్ఫేస్‌లోకి మారిపోయింది. సో, ఈ విధంగా ఉంటుందనమాట. చూడండి నా ఇంటర్ఫేస్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్‌గా మారిపోయింది. సో, ఈ విధంగా ఉంటుంది. ఓల్డ్ ఇంటర్ఫేస్‌కొచ్చేసిందనమాట. సో, మీకు నచ్చినట్టుగా మీ ఇంటర్ఫేస్ మీరు యూజ్ చేసుకోండి.